పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 159. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘష్ట శాంత్యాతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘష్ట శాంత్యాతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని జనన మరణ వృధాప్యాలు తప్త జన తపించే జనులు విశ్రాంతిదాయిని విశ్రాంతి నిచ్చున్నది. సర్వోపనిషదుద్ఘష్ట సకల ఉపనిషత్తులలో ఉన్నతంగా ఉన్నది. శాంత్యతీత కళాత్మిక శాంతికి అతీతంగా ఉన్న కళ ఆత్మగా కలది. శ్లోకార్థము. అమ్మా, నీవు జనన మరణ వయోభారంతో తపించు జీవులకు విశ్రాంతి ప్రసాదిస్తావు. సర్వ ఉపనిషత్తులు నీ వైభవాన్ని కీర్తిస్తున్నాయి. శాంతికి అతీతమైన ఆత్మ చైతన్య స్వరూపాన్ని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. అద్వైతార్థము. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని జనన మరణ వృద్ధాప్యాలతో దుఃఖించే వారిని యోగ సాధన ఆ తపన నుంచి విడిపించి విశ్రాంతిని సుఖాన్ని కలగజేస్తుంది. అలాగే వయస్సు పైబడుతున్నందువల్ల వచ్చే వృద్ధాప్య సమస్యలను తొలగిస్తుంది, దీర్ఘాయుష్యు కలగజేస్తుంది. సాధకునికి ప్రస్తుత జన్మ పూర్తయ్యేటప్పుడు ముక్తి నొసగుతూ తిరిగి జనన మరణములు లేకుండా పూర్తి చేస్తుంది అని జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయినిగా కీర్తించారు. ఎందుకంటే మనకి ఆ చివరి కాలంలోనే మనకి ముఖ్యంగా ఎన్నో రోగాలు, మనకి ఆ శక్తి చాలదు, కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతూ ఉంటాము. అటువంటప్పుడే ఆ తల్లి ఇంకా ఎక్కువగా ఉండి వారి అందరినీ కూడా ఇంకా కాపాడుతుంది. వారందరికీ కూడా ఆ బాధలు వాటిని తెలవకుండా చక్కగా ఆ తల్లి వారికి ఆ ముక్తిని అందిస్తుంది అని చెప్తున్నారు. సర్వోపనిషదుద్ఘష్ట వేదములు ప్రతిపాదించినటువంటి బ్రహ్మ విద్యను సాధన చేస్తూ సత్యదర్శనం సాధించినటువంటి మహాత్ములు తాము చేసిన సాధన వలన కలిగిన ఇహలోక ఫలితాలు, బ్రహ్మానుభూతులను గురించి తగిన పరిపక్వత సాధించిన సత్యాన్వేషకులకు ఏకాంతంలో రహస్యంగా చేసిన బోధనలే ఉపనిషత్తులు. అనేక మంది సిద్ధులు బోధించిన ఉపనిషత్తులన్నీ అత్యంత ఉన్నతమైనవిగా కీర్తించబడింది. ఇప్పుడు మనం లలితా సహస్రనామం కూడా ఇది కూడా ఆత్మజ్ఞానమే. ఎందుకంటే దీనిలో కూడా మనకి మనము ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే ఆత్మ జ్ఞానాన్ని మనకి అందించారు. సకల ఉపనిషత్తులు ముక్త కంఠంలో ఏకస్థుతిగా ఘోషించింది విశ్వశక్తి అయిన కుండలిని విద్య గురించి మాత్రమేనని సర్వోపనిషద్ఘష్టాన్ని కీర్తించబడింది. శాంతతీత కళాత్మిక సకల జీవుల సుఖదుఖములు తానే సృష్టిస్తూ తానే అనుభవిస్తూ వాటికి అతీతమైన పరమశాంతిలో ఉండే కళగా ఉండే దానిని శాంతతీత కళాత్మిక అని కీర్తించారు. అంటే సకల జీవులలోనూ సుఖదుఖాలు తానే సృష్టించేది ఆ తల్లే, తీసేసేది ఆ తల్లే, నడిపించేది అంతటా సమస్తము ఆ తల్లే. కానీ వాటి వేటికి అంటుకోకుండా ఇందాక మనకి చెప్పినట్టు తామరాకు మీద నీటి బొట్టులాగా సర్వం జరుగుతున్నా సాక్షిగా చూస్తూ ఉంటుంది ఆ శాంతతీత కళాత్మిక తల్లి అని మనకి పద్మాచెక్క అమ్మ వివరించారు. పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.